అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతుంది. దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది వీడియో టాపిక్. చాలామంది ఏంటంటే యూత్, అంటే నేను కూడా యూతే. అఫ్కోర్స్ యూత్ అనేవాళ్ళు టెక్నాలజీని చాలా అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. సో చాట్ జీపీటీని ఉపయోగించి చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ని నేర్చుకుంటున్నారు. తర్వాత ఏ టూల్స్ని ఉపయోగించి ఎడిటింగ్ ఎలా, ఫోన్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది చాలామంది నేర్చుకుంటున్నారు. టెక్నాలజీని మనము వాడాలి మంచిగా. సో దాన్ని మంచిగా వాడితే ఎలా ఉంటుంది, చెడుగా వాడితే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మిత్రులారా వీడియోలోకి రండి. థ్యాంక్ యూ. సో చాలామంది ఈ అభివృద్ధి చెందుతున్న రంగంలో ఒకప్పుడు ఏంటంటే దేని గురించన్నా మనము తెలుసుకోవాలంటే గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాలు తీసుకుంటే కానీ మనకి దాని గురించి విషయం తెలియదు. అలాంటప్పుడు మన చేతుల్లో ఒక స్మార్ట్ ఫోను, లేదంటే మన ల్యాప్టాప్లో ఒక చాట్ జీపీటీ, ఏ యాప్స్ ద్వారా మనం దాని హిస్టరీ గురించి మొత్తం తెలుసుకోవచ్చు. సో ఆ టెక్నాలజీ అనేది నీకు ఉపయోగకరంగా ఉండాలి. నువ్వు టెక్నాలజీ ద్వారా మంచి తెలుసుకుని 10 మందికి మంచి చేసేటట్టు ఉండాలి, కానీ చెడు చేసేటట్టు ఉండకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు. ఆ ఫేక్ న్యూస్లు కూడా మీరు నమ్మొద్దు, ఎవరికి కూడా షేర్ చేయొద్దు. ఎందుకంటే అవి ఫేక్ న్యూస్లు అన్న తర్వాత నువ్వు షేర్ చేస్తావు చూసావా, అది దుష్ఫలితం నువ్వచ్చు తర్వాత. చాలామంది ఏంటంటే ఇప్పుడు టెంపరరీ మెయిల్ ఐడీస్ ఉంటాయి. టెంప్ మెయిల్స్తో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుని చాలామందిని ఇబ్బందికి గురి చేయాలని చూస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఉన్నాను, వేరే వ్యక్తికి నేను నచ్చదు, వాడు ఏం చేస్తాడు, టెంప్ మెయిల్ క్రియేట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకుని నన్ను టార్గెటింగ్ చేస్తాడు. సో అప్పుడు టార్గెటింగ్ విక్టిమ్ నేనేం బాధపడను. సో తర్వాత నువ్వు ఏదైతే ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటావో ఆ ఫేక్ మెయిల్ ఐడి నీ డీటెయిల్స్ అంతా లాగుతాడు, నీ డేటా వాడికి వెళ్ళిపోద్ది. సో అప్పుడు నువ్వే తర్వాత బాధపడతావు. సో ఒకరిని బాధ పెట్టాలంటే టెక్నాలజీ నిన్ను బాధపడుతుంది. సెకండ్ థింగ్, చాలామంది ఇన్స్టాగ్రాము రీల్స్ చూసి టైం వేస్ట్ చేసుకుంటారు. సో అలాగే ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని నువ్వు ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది నువ్వు ఆలోచించుకో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే డబ్బులు వస్తాయా అంటే వస్తాయి. సో అది నీ ఓన్ కంటెంట్తో టెక్నాలజీని ఉపయోగించుకుని నువ్వు చేయి. ఎందుకు రావు? చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మెటా ఏఐ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి, ఫేస్బుక్ అకౌంట్లో మీకు 600, 500 నుంచి మధ్యలో ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మీరు కూడా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే, నాది ఫేస్బుక్ ఛానల్ మోనో కాలేదు కన్నా, ఎలా అంటే చేసుకోవచ్చు అబ్బా. ఎలా అంటే నీకు ఫాలోవర్స్ ఉంటారు కదా, ఫస్ట్ థింగ్ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఆన్లైన్లో ప్రమోట్ అంటే వాళ్ళే ఇస్తారు. మీరు మీ దాంట్లో అంటే మనం వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తారు. నువ్వు ఆ ప్రోడక్ట్ లింక్ నీ ఛానల్లో పెట్టారనుకోండి, పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ నేను ఆన్లైన్ నా ఫేస్బుక్లో పెట్టాను అనుకోండి, వేరే వాళ్ళు దాన్ని బై చేశారనుకోండి, కొన్నారనుకోండి, సో దాంట్లో నీకు కమిషన్ వస్తుంది. సో ఒకసారికి రావాలని రాదు, ఒక 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు టైం పట్టచ్చు. 3 నెలల తర్వాత ఆటోమేటిక్గా చూస్తారు. రోజు ఏదో ఒక వీడియో పెడతాను, ఏదో ఒక ప్రోడక్ట్ గురించి. ఎవరో ఒకరు కొనరా, వాళ్ళకి ఉపయోగపడదా? సో ఆలోచించండి. మీకు ఫేస్బుక్ ఉందంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి కాదు, నువ్వు ప్రపంచానికి ఏం చెప్తున్నావు, లేదంటే ప్రపంచం గురించి నువ్వేం తెలుసుకుంటున్నావు అన్నందుకే వాడండి. ఓకేనా? సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది యూత్ ఫోటో అప్లోడ్ చేస్తారు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తారు. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే, నాకు ఎందుకు లైక్స్ రావడం లేదు, తర్వాత నీకు కామెంట్స్ ఎందుకు రావటం లేదు, ఫాలోవర్స్ ఎందుకు పెరగట్లేదు అని అనుకుంటారు. వాటన్నిటి గురించి ఆలోచించుకుంటబ్బా. నువ్వు మంచి చేస్తున్నావంటే నువ్వు పెట్టే, నువ్వు సమాజానికి మంచి చేస్తున్నావా పెట్టు.
నీ గురించి నువ్వు బిల్డప్ చేసుకుందాం అనుకుంటున్నావా? పెట్టు. సమాజం గురించి నువ్వు ఆలోచించకు. ఓకేనా? అంటే సమాజం ఏమనుకుంటది? వాడేమనుకుంటాడు? వీడేమనుకుంటాడు? అనే దాని గురించి నువ్వు పక్కన పెట్టు. ఫస్ట్ థింగు నువ్వు ఏమి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నావో అది ఎక్స్‌ప్లెయిన్ చెయి సమాజానికి. ఆటోమేటిక్‌లీ తర్వాత వాళ్ళు నిన్ను అంటే పర్సనల్ బ్రాండింగ్‌ని ఉపయోగించుకోండి. అంటే యూజ్ చేసుకోండి. ప్రమోట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. అంటే మీ మీ ఫేస్‌బుక్ ఉంటుంది కదా! మీ ఫేస్‌బుక్కు తర్వాత మీరు ఏం క్రియేటివిటీ చేశారో దాన్ని పర్సనల్ బ్రాండింగ్‌తో మంచిగా చేసి ప్రమోట్ చేసుకోండబ్బా! ఉన్నదెందుకు యూజ్ చేసుకోవడానికే కదా! ఉన్నది ఒకటే జిందగీ. అలాగే ఉన్నది ఒకటే ప్లాట్‌ఫార్మ్. అది యూట్యూబ్ తర్వాత ఏఐ టెక్నాలజీ. ఓకేనా? ఎక్కువ శాతం మన ఇండియాలోనే సోషల్ నెట్వర్కింగ్ వాడుతున్నారనేది ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు. నేషనల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళైతే చెప్తారు. సో, మనము సోషల్ నెట్వర్క్స్‌ని గానీ, ఇంటర్నెట్ కానీ ఎంత వాడాలో అంత వాడాలి. చాలామంది ఏంటంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా! వాళ్ళు మొబైల్ చూడడం వల్ల లోపల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంటండి. సో, ఎందుకు రేడియేషన్ మొబైల్ ఎక్కువ చూడడం వల్ల మనకి రేడియేషన్ వస్తుంది. రేడియేషన్ వల్ల హెడేకు తర్వాత అంటే నరాల బలహీనత లైక్ అలాంటివి వస్తున్నాయి. సో, అలాంటివి రాకుండా ఉండాలంటే ప్రతిదానికి మనం టైం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒకడు ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. ఆళ్ళకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నాయి. సో, నీకు డౌన్ అవుతుంది. నువ్వు వాడిని చూసి బాధపడకూడదబ్బా! ఎందుకంటే నీ టాలెంట్ నీది. వాడి టాలెంట్ వాడిది. సో, ఏమో నీకు నిదానంగా పెరగొచ్చేమో, నీ దగ్గర మంచి కంటెంట్ ఉందేమో చెప్పలేం. బట్ ఒకటి ఆలోచించుకోండి. నేను యూత్‌కి సోషల్ నెట్వర్కింగ్ వాడే వాళ్ళందరికీ నేను చెప్తాను. సో, అంటే చిన్న చిన్న అంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఒక సబ్‌స్క్రైబర్, 10 సబ్‌స్క్రైబర్, 100 సబ్‌స్క్రైబర్లతోనే స్టార్ట్ చేశారు. ఎవ్వరు కూడా ఒకటో నంబర్ లేనిదే ఎవ్వరు కూడా పైకి రాలేదు. సో, మీ ప్రయత్నాలు మీరు చేయండబ్బా! అయిద్ది. సో, మనము కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉంటది దేనికైనా. ఆ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఫాలో అయితే నువ్వు ఈరోజు సక్సెస్ కాలేదా? 6 నెలలు టైం పట్టొచ్చు. 7 నెలలు టైం పట్టొచ్చు. 8 నెలలు టైం పట్టొచ్చు. సంవత్సరన్నర, 2 ఏళ్లయినా నువ్వు బిల్డప్ చేసుకుంటావు కదా! నీ నీ కెరియర్‌ని యూట్యూబ్‌లో గానీ, ఆ సోషల్ నెట్వర్క్సింగ్‌లో గానీ. ఎందుకు అలాంటప్పుడు వాడి ఛానెల్ ఏదో పెరిగిపోతుంది. ఈడి ఛానెల్ ఏదో డౌన్ అయిపోతుంది. వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడని. అవసరం లేదబ్బా! నీ ఛానెల్ నువ్వు చూసుకో. నీ నీ పనేంటో నువ్వు జేసుకో. అర్థమైందా? వేరే వాళ్ళ దాంట్లో ఏళ్ళు పెడితేనే గరికపాటి నరసింహరావు గారు ఒకటి చెప్పారు. అందరూ బాగుండాలి. అందులో నువ్వుండాలనుకోవటం చాలా పొరపాటురా అన్నాడు. అది మాత్రం కరెక్టే. ఇప్పుడు నువ్వు అందరూ బాగుండాలనుకుంటావు. నువ్వు అందరూ బాగుండాలనుకుంటావు. బాగుండాలన్నప్పుడు వాళ్ళ మీద నీకు ఎఫెక్షన్ పెరిగిపోద్ది. అంటే మనుషుల మీద ఎఫెక్షన్ ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్స్‌లో పరిచయమైన వాళ్ళ మీద ఎఫెక్షన్ పెంచుకోకండి. ఎఫెక్షన్ పెంచుకున్నప్పుడు ఏమైద్దో తెలుసా? సో, ఏదో ఎవడో ఒకడొస్తాడు. మీ ఎఫెక్షన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏదో ఎఫెక్షన్ ఉంటది. ఆ ఎఫెక్షన్ అనేది వేరేవాడికి నచ్చకపోవచ్చు. వాడేం చేస్తాడు? ఏదో ఒకటి క్రియేట్ చేసి గొడవలు పెట్టేసి ఎళ్ళిపోతాడు. సో, అప్పుడు నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. సో, వాటన్నిటి గురించి వద్దబ్బా! నీ కెరీర్ అంటే నువ్వు చూసుకో. సో, దేని గురించి కూడా ఎవడి గురించి కూడా ఫరక్ పట్టించుకోకు. నీ పనేంటో నువ్వు చూసుకో. అర్థమైందా? సో, ఎక్కువగా ఎందుకు పలానోడు పలానా రోజు నన్నెందుకు తిట్టాడు? పలానా ఆమె నన్నెందుకు ఇలా అంది? అని దాని గురించి ఫరక్ ఆలోచించకండి. ఎందుకంటే నేను నా లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకోటి థింగ్ ఏంటంటే సోషల్ మీడియా నెట్వర్క్స్ అంటే లింక్డ్ఇన్ ఉంటది, నౌకరీ ఉంటది. తర్వాత freejob.coms ఉంటాయి. ఆ జాబ్ సైట్‌ల్లో మీరు జాబ్స్ గురించి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. అప్పుడే అనేది నువ్వు ఖాళీగుంటే ఇప్పుడు ఖాళీగుండి ఫోన్ నొక్కుంటే మనకి హెల్త్ ఖరాబ్ తప్ప ఏముండదు. సో, లింక్డ్ఇన్ ఉంది. మంచి ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి ఆన్‌లైన్స్‌లో. టెక్నాలజీలో మంచి ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. లైక్ లింక్డ్ఇన్ గాని, నౌకరీ గాని. నేను ఒకప్పుడు ఇలాగే బాధపడతా ఉండేవాడిని. ఎలాగా నాకెందుకు జాబ్ రాలేదంటే మా ఫ్రెండు హైదరాబాద్‌లో ఉన్నాడు. బాలు అన్నయ్య అని. ఆ అన్నయ్య చెప్పాడనమాట. నువ్వు ఫోన్ వాడతావు కదా! నువ్వు టెక్నాలజీని ఉపయోగించుకోరా బాబు. లింక్డ్ఇన్ ఉంటది, నౌకరీ ఉంటది. ఇలా జాబ్ సైట్‌లో నీ రెజ్యూమ్ బిల్డప్ చెయి. నీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చెయి. ఆ ప్రొఫైల్ మ్యాచ్ అయితే నీకు కాల్ బ్యాక్ చేస్తారు. సో,
లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత నౌకరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నీ బయోడేటా అంటే రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత నీ స్కిల్స్ని ఎలా ఫ్రీలాన్సింగ్ చేయాలి అనేది నువ్వు ఈ టెక్నాలజీ ద్వారా నువ్వు నేర్చుకుంటే అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది, నీ తోటి పక్కన మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో చాలామందికి అంటే నేను ఐటీ చదివానండి. చాలామంది ఫ్రెండ్ సర్కిల్‌లో అంటే కొంతమంది ఉన్నారు. రెజ్యూమ్ అంటే తెలీదు చాలామందికి. రెజ్యూమా? రెజ్యూమ్ అంటే ఏంటి మామ అంటారు. రెజ్యూమ్ అంటే అప్పుడు నేను చెప్తా బయోడేటా మామ అని. బయోడేటానా? అలా ఉంది. సో ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేయండి. నీ కెరియర్ నువ్వు చూసుకో. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆన్‌లైన్ రంగంలో కూడా మంచి మంచి టెక్స్ట్ బుక్ డాట్ కామ్ గానీ, తర్వాత అన్‌అకాడమీ గానీ, తర్వాత ఫ్రీ బుక్కు ఇలాంటి సైట్స్ ఉంటాయి. ఇలాంటి సైట్స్‌లో మీరు లాగిన్ అయ్యి దాంట్లో మీరు చదువుకోండి పుస్తకాల గురించి కానీ. ఓకేనా? అప్పుడప్పుడు కావాలంటే కుక్కు ఎఫ్ఎం ఉంటది. ఈ ఆన్‌లైన్ యుగంలో కుక్కు ఎఫ్ఎం ఉంటది. కుక్కు ఎఫ్ఎంలో మీరేంటంటే టెక్నాలజీ గురించి వినండి. తర్వాత కొటేషన్స్ ఉంటాయి. మంచి మంచి కొటేషన్స్ చదువుకోండి. అలా కాకుండా కొటేషన్స్ ఏముందిలేరా, ఆ హీరోయిన్ బాగుంది, ఈ హీరోయిన్ బాగుంది, ఏముందిలే చూద్దాంలే తర్వాత, అలా అలా వద్దు. అలా చేసుకున్నాం అనుకో ఇసుక అమ్ముకోవాలి, ఇసుక. అలా వద్దు మనకి. సో అలా కాకుండా మనం టెక్నాలజీని ఉపయోగించుకుందాం. లింక్డ్ఇన్, తర్వాత నౌకరీలో అంటే నౌకరీలో మనం ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి చూడండి. లేదంటే చాట్‌జీపీటీని అడగండి చెప్పింది. సో ఇంకోటి లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ అనేది మంచి ప్లాట్‌ఫామ్ అనమాట. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, జాబ్ సెర్చింగ్ ఉంటారో ఆ లింక్డ్ఇన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ డేటా అంతా ఇవ్వండి. మీ డేటా ఇచ్చినప్పుడు మీ డేటా హెచ్ఆర్‌కి మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్‌లీ విల్ కాల్ బ్యాక్ యూ. అంటే మీకు కాల్ చేస్తాడు. సో అప్పుడు నీకు ఉపయోగకరమే కదా లింక్డ్ఇన్ వల్ల. మన సెంట్రల్ గవర్నమెంట్ అందుకనే ఈ టెక్నాలజీ పరంగానే యూత్‌కి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంపీటీఈఎల్ అని ఉంటది. అది స్వయం వెబ్‌సైట్‌లోకి వెళ్ళంగానే అందులో మీరు ఏదైనా ఇంజినీరింగ్ కోర్స్ గురించి అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ అయిపోయింది. బ్యాచిలర్ ఆఫ్ టెక్నీషియన్ అయిపోయింది. సో నేను ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి. ఇంటర్వ్యూకి గానీ లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్ కూడా నేను ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లో ఉంటది. ఎంపీటీఈఎల్ అని ఉంటది. ఇది భారత ప్రభుత్వం అయితే రన్ చేస్తుంది. ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఐఐటీ, ఐఐటీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ప్రొఫెసర్స్ ఉంటారు కదా! ప్రొఫెసర్స్ అనేవాళ్ళు క్లాసులు రికార్డ్ చేసి పెడతారు. అంటే వాళ్ళ వీడియోస్ చూసి మీరనేది స్కిల్ అనేది గెయిన్ చేయొచ్చు. సో వీళ్ళు ఎంపీటీఈఎల్ అనేవాళ్ళు 6 మంత్స్ కోర్స్ ఉంటాయి. 6 మంత్స్ కోర్స్ ఇచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది అందులో లైక్ నువ్వు సీఎస్ఈ గురించి అంటే కంప్యూటర్ సైన్స్ చదివావనుకో, కంప్యూటర్ సైన్స్‌లో పైథాను, జావా, సిపి ప్లస్, ఎస్ఏపి, ఏడబ్ల్యూఎస్ వాటిలన్నిటి గురించి ఉంటది. ఇంక్లూడింగ్ ఎంపీటీఈఎల్‌లో రాకెట్ సెక్షన్ గురించి కూడా ఉంటది. నాకెలా తెలుసంటే నేను ఇస్రోలో కాంట్రాక్ట్ జాబ్ చేశాను. అప్పుడు అక్కడ సార్లు ఏదన్నా జాబ్స్ ప్రిపరేషన్ అప్పుడు ఎంపీటీఈఎల్‌లో వీడియోస్ చూసేవాళ్ళు. ఎలక్ట్రానిక్ రంగం గురించి కానీ, రాకెట్ సెక్షన్ గురించి కానీ. సో ఇలాంటి వాటిని వాడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్‌ని ఇంకా వాళ్ళ స్కిల్స్‌ని ప్రమోట్ చేసుకోవడానికి స్కిల్ ఇండియా పెట్టింది. స్కిల్ ఇండియా, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన్, తర్వాత పీఎంకే అదే డీజీకేవై ఇవన్నీ ఉంటాయి. మీరు దాంట్లోకెళ్ళి ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ ప్రొఫైల్స్ అనేవి లాగిన్ చేసుకొని లేదంటే ఉంటాయి అబ్బా! మన సిటీలోనే ఉంటాయి. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, తర్వాత డీజీకేవై వీళ్ళు ఏం చేస్తారంటే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా మీకు కొన్ని రకాలైన కోర్సులు నేర్పుతారు. కంప్యూటర్ కోర్సు, కంప్యూటర్ కోర్స్ అంటే డేటా ఎంట్రీ, తర్వాత టైపింగు, తర్వాత ఏంటంటే అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, తర్వాత చాలా ఉన్నాయి. అంటే సివిలు చాలా చాలా వర్క్స్ గురించి అయితే మీకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. అవసరమైతే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే వాళ్ళే మిమ్మల్ని జాబ్స్‌లోకి కూడా
పంపించే అవకాశాలు ఉంటాయి. సో, యూత్ అనేవాళ్ళు వీటిని యుటిలైజ్ చేసుకోండి. గవర్నమెంట్ ఏమిస్తుంది, వాటి ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి? మిస్‌యూజ్ ఉన్నా మనం మిస్‌యూజ్ చేయొద్దు. ఓకేనా? అది నేను చెప్పబోతున్న సందేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా ఉండి చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.